కోనసీమ జిల్లా రాజులలో పోలీసుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణ పట్ల అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు రాజోల్ సిఐ నరేష్ కుమార్. ఇక రాజోల్ నుంచి ములికపల్లి కడలి మీదుగా అవగాహన ర్యాలీ కొనసాగింది. వాహనదారుల తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు సిఐ. ఇక మద్యం సేవించడం, హెల్మెట్, సీట్ బెల్ట్ లేకుండా డ్రైవింగ్ చేయడం ప్రమాదాలకు కారణమన్నారు. ఇక విదేశాల్లో ఉన్న తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపంతో యువత ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఇక హై స్పీడ్ బైకులు, విలువైన ఫోన్లు పిల్లలకు ఇవ్వొద్దని తల్లిదండ్రులకు సిఐ సూచించారు. ఇక లైసెన్స్ లేకుండా మైనర్లు వాహనాలు నడపడంతో అధికంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు సిఐ నరేష్ కుమార్. గ్రామంలో ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మీటింగ్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా హెల్మెట్ ర్యాలీ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది ఎందుకు మేము కండక్ట్ చేస్తున్నామంటే, రీసెంట్గా ఈ కడలి ములికపల్లి రోడ్లో ఎక్కువ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. నార్మల్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి, ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఎక్కువ మంది యూత్ చనిపోతున్నారు. అందువలన చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి యూత్ అందరినీ కూడా ఈరోజు పిలిపించి ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. అందరికి కూడా ఈ రోడ్ సేఫ్టీ మీద అవేర్నెస్ కల్పించడం జరిగింది. అదేవిధంగా హెల్మెట్ ధరిస్తే వచ్చే లాభాలు, ధరించకపోతే వచ్చే నష్టాలు, అటన్నింటినీ అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా గల్ఫ్లో ఉన్న పేరెంట్స్ కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న పిల్లలకి కాస్ట్లీ బైక్ కొనివ్వద్దని, అదేవిధంగా కాస్ట్లీ ఫోన్ కొనివ్వద్దని, ఆ పర్యవేక్షణ లోపం వల్ల వీళ్ళందరూ కూడా చెడిపోతున్నారని చెప్పి కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది.